నిరంతర కోతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. నగరాలు, పట్టణాల్లో నిత్యం గంటల తరబడి కరెంటు కోతలు, గ్రామాల్లో ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియని దుస్థితి. అనధికారిక విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు, ఉక్కపోత అవస్థలు, పొలాలకు నీరందక రైతన్నల అగచాట్లు, వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి కనీసం 7 గంటలు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేసిన సర్కార్ ఇప్పటికే జనం నెత్తిన 15,485 కోట్ల ఛార్జీల బాదుడు అయినా విద్యుత్ సక్రమంగా ఇవ్వకుండా ఎడాపెడా కోతలపై సర్వత్రా ఆగ్రహం. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే డిమాండ్ దగ్గర అది కూడా సరఫరా చేయలేక కోతలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులతో దెబ్బతింటున్న ఉపకరణాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం అంటూ బొబ్బిలి తారక రామకాలానికి సంబంధించి విద్యుత్ కోత వల్ల మేము సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది, ఏ పని చేసుకోలేకపోతున్నాం, ఒక్కపోత వల్ల చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం, పట్టించుకునే నాదుడే లేడు, విద్యుత్ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే కూటమి ఎత్తు, ప్రజాస్వామ్యం చిత్తు అంటే మున్సిపల్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కొని కుప్పం చైర్పర్సన్ గిరి కోసం టీడీపీ బరితెగింపు, ఓటుకి 50 లక్షలు, ఒకరికి మున్సిపాలిటీలో ఉద్యోగం మేర ప్రలోభాలకు లొంగిపోయిన 8 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, 2 కౌన్సిలర్లు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్న టీడీపీ, బలం లేకపోయినా కుప్పం చైర్పర్సన్ కుర్చీని లాక్కున్న టీడీపీ, పాలకొండ, గుంటూరు, తుని, విశాఖపట్నం, మాచర్ల, తాడిపత్రి ఉప ఎన్నికల్లో మాయోపాయాలే, అనైతిక విజయంతో కుప్పంలో టీడీపీ శ్రేణుల హంగామా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.